నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇక్కడ అన్నీ చెప్పబడ్డం. ఇక హైదరాబాద్లో చెరువుల ఆక్రమణదారులను హడలెత్తిస్తున్న హైడ్రాపై సీఎం రేవంత్ మరింత దూకుడు పెంచారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు రకరకాల వాదనలు వినిపించినా సీఎం మాత్రం హైడ్రాపై తగ్గేదేలే అని స్పష్టం చేశారట. హైడ్రా పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు చెడ్డ పేరు కూడా వస్తోందన్న భయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినా భవిష్యత్తు తరాల కోసం హైడ్రాకు భరోసాగా నిలవాల్సిన అవసరాన్ని తేల్చి చెప్పారట సీఎం. దీంతో హైడ్రా మరింత పదునెక్కి ఆక్రమణదారుల కొరకు వాళ్ళ కోరలు పీకేయడం ఖాయమన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. హైడ్రా ఇప్పుడు తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2 నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా గ్రేటర్ హైదరాబాద్లో చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బడాబాబులు మొదలు సామాన్యుల వరకు చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటినీ నేలమట్టం చేస్తోంది హైడ్రా. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది హైడ్రా. ఈ పరిస్థితుల్లో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేబినెట్ భేటీలో హైడ్రాపై చర్చ సందర్భంగా మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. హైడ్రాపై ప్రజల్లో ఓవైపు ప్రశంసలు వస్తుండగా మరోవైపు వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హైడ్రా పనితీరుపై సామాన్యుల్లో ఆందోళనలను ఒకరిద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారట. హైడ్రా ఏర్పాటు తరువాత రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోందని, హైడ్రా ఎఫెక్ట్తో గ్రేటర్లో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింటుందేమోననే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైడ్రా దూకుడు ప్రభావం రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా కనిపిస్తోందని మంత్రివర్గం సమావేశంలో ఓ సీనియర్ మంత్రి గుర్తు చేశారని తెలుస్తోంది. హైడ్రా ఎఫెక్ట్తో ఆగస్టులో సుమారు 400 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని సదరు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారట. హైడ్రా పనితీరుపై గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కొత్త నిర్మాణాలపై అనుమతులు తీసుకోవడానికి జంకుతున్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట మరో సీనియర్ మంత్రి. ఇలాంటి సమయంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి చట్టబద్ధత కల్పిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఒకరిద్దరు మంత్రులు కేబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. హైడ్రా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినా అది ప్రభుత్వ భూములను రక్షిస్తున్నా అదే సమయంలో ఎదురవుతున్న ప్రతికూలతలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారని తెలుస్తోంది. అయితే హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, ఆ సంస్థకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టి చట్టబద్ధత కల్పించడంలో వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన చెరువులను, కుంటలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఓ మంచి పని చేసే సమయంలో కొంత నష్టం తప్పదని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ముఖ్య ఉద్దేశం భవిష్యత్ తరాలకు జరిగే మంచి గురించి ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్లు సమాచారం. మొత్తానికి హైడ్రాపై రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గినా ముఖ్యమంత్రి మాత్రం భవిష్యత్ తరాల బాగు కోసం ఏ త్యాగమైనా చేయాల్సిందేనని తేల్చి చెప్పారట. దీంతో మంత్రులు కూడా ఇక చేసేదేమీ లేక హైడ్రాకు జై కొట్టారని టాక్.